కడపలో మున్సిపల్ అడిషనల్ కార్మికులు జిల్లా కలెక్టర్కు వినతి అందించారు. గ్రీవెన్స్ లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 18,000 రూపాయలకు పెంచి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. గత 2021 నుంచి కోవిడ్ టైంలో అవసరాన్ని బట్టి కార్మికుల్ని పనిలోకి తీసుకోవడం జరిగిందని సిఐటియు నేత ఇత్తడి ప్రకాష్ తెలిపారు. కమలాపురం నుంచి దాదాపు 100 మంది మలేరియా సెక్షన్లో విధులు నిర్వహించడానికి కేటాయించుకుని వారి చేత కడపలోని అతి లోతైన డ్రైనేజీలో పనులు చేపిస్తున్నారని అన్నారు. కార్మికులకు వేతనాలు 18,000 రూపాయలు, అందరితో పాటు వెహికల్ అలవెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12,000తో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ నోసుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు మేము అధికారులను అడిగినాను, పాలక మండలిని అడిగినాను, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా మేము వినతి పత్రాల ద్వారా తెలియజేశాము. వీరందరూ కూడా పట్టించుకోని కారణంగానే ఈరోజు మేము ధర్నాకి కార్యక్రమాలు చేయడానికి ముందుకొచ్చాము. ఈరోజు కలెక్టర్ గారు ఒక సర్క్యులర్ పాస్ చేస్తున్నాడు 2 నెలల క్రితమే. ఎవరైతే డైలీ వేజ్ లేబర్స్ ఉన్నారో వాళ్ళకి 596 రూపాయలు చొప్పున కూలీ ఇవ్వాలని, 596 రూపాయల చొప్పున కూలీ ఇస్తే దగ్గర 18,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదే 18,000 ఇప్పుడు అడిషనల్ కార్మికులకు ఎవరైతే ఉన్నారో 500 మంది కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. ఈ నగరం పెరిగింది, నగర విస్తీర్ణం పెరిగింది, రోడ్లు పెరిగినాయి, కాలువలు పెరిగినాయి. అన్నిటి కోసము ప్రజానికం 4,50,000 మంది ప్రజానికము ఇంప్లిమెంట్ ఉంది కాబట్టి కార్మికులు తీసుకున్నారు. కార్మికులను తీసుకొని కూడా 6 సంవత్సరాల కాలం అయినప్పటికీ వాళ్ళకి 12,000తోనే సాలీ ఛాలెంజ్ జీతంతో, వాళ్ళకి ఆబ్సెంట్ అయితే లేదు ఏదైనా అనారోగ్యం బాగా